ఉండేది టౌన్‌లో అయినా గానీ, ఒక విలేజ్ వైబ్స్ ఒస్తదనమాట. ఎర్లీ మార్నింగు అండ్ అలాగే సాయంత్రం టప్పుడు. పక్కనే చెరువు ఉండడం వల్ల చాలా బావుంటుంది మాకు వ్యూ అయితే. ఇంకిక్కడ నాకు ముగ్గులు రావు అని చెప్పుకోడానికి ఈ ముగ్గే నిదర్శనము. అస్సలు ముగ్గురు రావు. కాకపోతే ఏదో చేతికొచ్చినట్లు అట్లా అట్లా వేసేస్తా. ఆ వేసే ఆ చిన్న చిన్న ముగ్గులు గూడా నేను మళ్ళీ యూట్యూబ్‌లో చూసే నేర్చుకొనేస్తాననమాట. అంత టాలెంట్ ఉంది నాకు ముగ్గులేయడంలో. ఇంకిక్కడైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పటాల దగ్గర దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. డైలీ ఏం వాష్ చేయను కానీ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి, లేదనుకుంటే 1 వీక్ ఒకసారి అయితే దేవుడి దగ్గర సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటా. అందరూ అంటారు కదా, జస్ట్ అదే దీపం వెలిగించేదైనా డైలీ క్లీన్ చేసుకునే పెట్టాలి అని. అలా కుదురుతుందేమో మరి పెద్ద పిల్లలుగానుంటే. నాకు చిన్న బాబు ఉన్నాడు, 2 ఇయర్స్ బాబుకి. సో ప్రజెంట్ అయితే నాకు అస్సలు కుదరదు. మార్నింగ్ సాయంత్రం ఏదో అలా దీపం వెలిగించేది అంత టైమే ఉంటదన్నమాట నాకు వాడితో. సతాయిస్తూనే ఉంటాడు కాబట్టి. సో డైలీ అయితే క్లీన్ చేసుకునే ఛాన్స్ నాకు లేదు. వారానికి ఒకసారి, లేదంటే 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి అయితే వెలిగిస్తా. ఇంక ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఉప్పు దీపం పెడదామని అయితే ఇక నేను ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఉప్పు దీపం అనేది అంటే చాలా కాంట్రవర్షియల్ అయిపోయింది కదా ఇప్పుడు. నేను 2 ఇయర్స్ బ్యాక్ పెట్టేదాన్ని అబ్బాయి ఉప్పు దీపాన్ని కంటిన్యూగా. తర్వాత ఏంటంటే నేను కన్సీవ్ అయ్యాను, ఇంకా బాబు పుట్టాడు. సో ఇంకా నాకు పెట్టే ఛాన్స్ కూడా లేదనమాట. అంత ఓపిక, అంత టైం తీసుకునే గ్యాప్ దొరకలేదు నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల. సో అందుకని అయితే పెట్టలేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంకి చాలా పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ అయితే వచ్చేసాయి. ఉప్పు దీపం పెట్టకూడదు అలా ఇలా అని చెప్పారు పెద్దవాళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పింది నిజమే కదా అని చెప్పేసి అయితే ఆ ఐడియాని కూడా నేను నా బుర్రలో నుంచి తీసేసా చాలా రోజుల వరకు అయితే. ఇంక ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాతో పాటు మా అత్తమ్మ వాళ్ళు కూడా పెడతారబ్బా. నేను మా అత్తమ్మ వేరు వేరుగా ఉంటాంలేండి. అయితే అత్తమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారు. అత్తమ్మ వాళ్ళు కూడా ఈ ఉప్పు దీపం అనేది ప్రతి శుక్రవారం పెడుతుంది అత్తమ్మ. అంటే నేను ఈ 2 ఇయర్స్ మానేశాను కదా, అత్తమ్మ ఈ 2 ఇయర్స్తో కూడా పెడుతూనే ఉంది. అత్తమ్మకి ఏం లేదబ్బా, మంచిగానే ఉంది. అంటే నేను అడిగితే పెట్టుకో దాందేముంది, నేను పెడుతున్నాను కదా, ఎవరో చెప్పింది ఎందుకు వింటావు అని అన్నారు. ఇంకా చెప్పిన వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పినా కానీ ఇంక అత్తమ్మ నేను చెప్తున్నాను కదా, మనం పెట్టుకుంటున్నాము, మనకి మంచిగా ఉంది కదా, నువ్వు కంటిన్యూ చేయని అయితే చెప్పింది. ఇంకా అందుకనైతే నేను కూడా ధైర్యం చేసేసి ఇంకా ఈ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారము అంటే మనకు అడ్డంకులు లేని టైంలో అలా పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేసేసా ఈరోజు. అంటే పంచమి అంట మంచిగా ఉంది స్టార్ట్ చేయి అన్నారు కాబట్టి మొదలు పెట్టేశాను. ఇంక ఇది ఎలా పెట్టుకుంటానో ఏంటో తెలీదు. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ ఈరోజే పెడుతున్నా. నాకు కూడా బాగానే ఉంటుంది అబ్బా. ఈ ఉప్పు దీపం పెట్టినంత వరకు కూడా ఎలాంటి చికాకులు కానీ గొడవలు కానీ, ఇంక ఇంట్లో ఉంటుంది కదా చిన్న చిన్నగా డబ్బుల సమస్యలు అలా ఇలా ఉంటాయి కదా, అవి కూడా కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది అనమాట. మాకు వరకు, నా ఫ్యామిలీ వరకు మాత్రము ఇదైతే మంచిగానే ఉంటుంది. బట్ ఏమో అందరికీ ఇలానే ఉంటుంది అని కూడా చెప్పలేం కదా. మాకైతే మంచిగా ఉంది. సో నేను పెట్టుకుంటున్నాను. ఇంకా అది ఎలా పెడతాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఒక 2 తమలపాకులు కానీ, లేదనుకుంటే ఒక రాగి ప్లేట్ అయినా, ఇత్తడి ప్లేట్ అయినా తీసుకోండి. నాకు ఇక్కడ ఆ ప్లేట్ పెట్టుకునే అంత స్పేస్ లేదు కాబట్టి నేను తమలపాకులు తీసుకున్నాను. ఆ తమలపాకులు తీసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని పూలు వేసేసుకొని దానిపైన ఒక పెద్ద ప్రమిదికి ఎక్కడ కూడా పొడ లేకుండా పసుపు పూసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని అది పెట్టుకొని దాని నిండా కవర్ అయ్యేలాగా ఉప్పును పోసుకోవాలన్నమాట. ఉప్పును పోసుకున్న తర్వాత దాని మీద కూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఇంకా దాని మీద 2 ప్రమిదలు తీసుకోవాలి. ఆ 2 ప్రమిదలకు కూడా ఎక్కడ పొడ లేకుండా పసుపు పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక ప్రమిద పెట్టి అందులో కొన్ని పసుపు అక్షింతలైనా ఎరుపు అక్షింతలైనా వేసుకోవాలా. ఇంకా దానిపైన ఇంకో ప్రమిద పెట్టుకొని దాని నిండుగా ఆయిల్ వేసుకొని 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని అయితే దాన్ని దీపం వెలిగించుకోవాలన్నమాట. ఇంకా ఈ దీపం వెలిగించుకునే దగ్గర కూడా చాలా
డౌట్సే ఉంటాయి కదా. నేను ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటున్నాను. సో మీరు ఎలా అయితే కంటిన్యూ అవుతుంటారో అలానే కంటిన్యూ అయిపోండి. దీని దగ్గర అయితే ఏం ఇష్యూస్ అనిపించవు నాకు. సో నేనైతే ఓ 2 కడ్డీలు తీసుకొని దాన్ని అగ్గిపుల్లతోనే వెలిగిస్తానన్నమాట. ఆ కడ్డీల్ని అలానే వెలిగించి అయితే దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఇంకా అలానే వెలిగించేసుకొని ఆ వెలిగించిన దీపంలో కూడా అక్షింతలు వేసుకుంటానన్నమాట. అక్షింతలు వేసుకొని ఇంకా ఈ ఉప్పు దీపాన్ని అయితే మంచిగా పూలతో అయితే అలంకరించుకుంటాను. నీట్గా కలకలగా కనిపించేలాగా అయితే నీట్గా అలంకరించుకుంటానన్నమాట. ఇంకిక్కడైతే అమ్మవారికి ప్రసాదంగా మనకి ఏది తోచితే అదైతే పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే పండ్లు ఉన్నాయి ఇంట్లో, పండ్లు పెట్టేసుకున్నాను. అరటిపళ్ళు, కమలాలు, ఇంకా అలాగే పాలు పెట్టుకున్నాను అనమాట. పాలల్లో అయితే అంటే కాచి చల్లార్చిన పాలల్లో బెల్లం ముక్క అయితే వేసి పెట్టేసుకున్నాను అమ్మవారికి. ఇంక ఇలానే పెట్టుకోవాలి అని అయితే లేదు, నేను ఫస్ట్ నుంచి ఇలానే ఫాలో అవుతున్నాను కాబట్టి ఇలానే పెట్టుకుంటున్నాను. ఇంకా అదే మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయాక ఈ ఉప్పుని ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు మనం పూజ చేసుకుంటాం కదా, ఇంకా ఆ రోజంతా అలానే వదిలేయాలన్నమాట దేవుడి గదిలోనే. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే ఉంటుంది కదా, ఆ సాటర్డే రోజు అయితే ఆ ఉప్పుని తీసేసి నీట్గా పారే నీళ్ళల్లో అయినా, లేదు అలా కుదరలేదు అనుకుంటే మన సింక్ ఉంటుంది కదా, అక్కడే ఆ సింక్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ ఉప్పుని అయితే నీళ్ళల్లో మంచిగా కరిగించి ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ఆ వాటర్ని అయితే సింక్లో పోసేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. నాకు ఇక్కడ దగ్గరలో పారే నీళ్లు అలాంటివి అయితే ఏం లేవు. సో నేనైతే నీట్గా సింక్ని క్లీన్ చేసుకొని అందులోనే వేసేస్తాను అనమాట. ఇంకా ఈ ఉప్పుని చెట్ల మొదట్లో కూడా వేయొచ్చు అని చెప్తుంటారు కొంతమంది. నాకైతే అలా కరెక్ట్ కాదనిపిస్తుంది అనమాట. ఏంటంటే సైంటిఫిక్గా కూడా ఆ సాల్ట్ని చెట్ల మొదట్లో వేస్తే చెట్లు ఎండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ వేర్లు కూడా కత్తిరించుకుపోతాయంట. సో అందుకని చెట్ల మొదట్లో అయితే వేయకండి, వాటర్లో పారే నీళ్ళల్లో వేసేదానికి ట్రై చేయండి. లేదనుకుంటే నీట్గా క్లీన్ చేసిన తర్వాత సింకులో అయినా వేసేసేయండి. ఇంకా మంచిగా ధూపం అయితే ఇచ్చేసేసి కుంకుమతో అయితే పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నా. నెక్స్ట్ అయితే కనకధార స్తోత్రం అయితే చదువుకున్నాను అనమాట. ఇది ప్రతి ఫ్రైడే చదువుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అంటే బాబుతో కుదరదు కదా నాకు, ఉప్పు దీపం పెట్టుకోకపోయినా చదువుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కదాన్నే చేశాను కానీ మధ్యలో మా ఆయన వచ్చేసాడనమాట. సో బాబుని పట్టుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అయితే పూజని ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఎప్పుడు ఇలానే పూజ చేసుకుంటాను నేను. ఈ ఉప్పు దీపం అనేది ఇలానే పెట్టుకుంటాను అనమాట ఫ్రైడేస్ అప్పుడు. ఇంకా ఇందులో ఏమన్నా మిస్టేక్స్ కనుక ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేసేసేయండి. నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా అయితే చూసుకుంటాను, రెక్టిఫై చేసుకుంటాను నా మిస్టేక్స్ అన్నిటినీ. అండ్ ఇంకా నా పూజ ఎలా ఉందో కూడా ఒకసారి కమెంట్ చేసేసేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.